So, hi, this is Dr. Jagan, hair transplant surgeon, oral maxillofacial surgeon in layers. So, coming to మనకి ఏంటంటే చాలా మందికి పిఆర్పి అంటే ఏమిటి, జిఎఫ్సి అంటే ఏమిటి, QR678 అని కొత్తగా వచ్చింది అదేంటే ఏమిటి అన్న డౌట్స్ అనేవి ఉంటున్నాయి. సో పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం. సో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే మన బ్లడ్ని 10 ml టు 16 ml బ్లడ్ని తీసుకుని దాన్ని సెంట్రిఫ్యూజ్ అనేది చేస్తాం అన్నమాట. సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు బ్లడ్ కాంపోనెంట్స్ అనేవి సెపరేట్ అవుతాయి. సో డిఫరెంట్గా సెపరేట్ అయినప్పుడు అందులో అడుగుకి ఎర్ర రక్త కణాలు చేరిపోతే దానిపైన ప్లాస్మా ఉంటుంది, అందులో ప్లేట్లెట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మనం ఆ ప్లేట్లెట్స్ని తీసుకుని సో ఎక్కడైతే మన జుట్టు రాలిపోతుందో అక్కడ మనకి మొత్తం ఇంజెక్ట్ చేస్తాం. సో ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్లేట్లెట్స్ అక్కడ ఉండే బ్లడ్ అండ్ కాల్షియం అయాన్స్ రియాక్ట్ అయ్యి కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేస్తుంది. సో ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఏమవుతుందంటే హెయిర్ని గ్రోత్ ప్రమోట్ చేస్తాయి అన్నమాట. సో 8 to 9 గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవుతాయి. సో వాస్కులర్ ఎండోథెలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ అని, TNF బీటా అని, సో ఎండోడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ అని, ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అని. సో దీస్ ఆర్ కైండ్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో 8 to 9 గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దోస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మీ హెయిర్ రీగ్రోత్కి కానీ, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి కానీ, DHT లెవెల్స్ని లోకో చేయడానికి కానీ ఉపయోగపడతాయి అన్నమాట. సో అండ్ కమింగ్ టు జిఎఫ్సిలో ఏంటంటే జిఎఫ్సిలో మనం ఏంటంటే ఒక టెస్ట్ ట్యూబ్స్ ఆల్రెడీ కంపెనీ నుంచి వస్తాయి. సో ఆ టెస్ట్ ట్యూబ్స్లో ఏంటంటే ఆల్రెడీ యాక్టివేటర్స్ యాడ్ చేసి ఉంటాయి. సో మనం మన బ్లడ్ని తీసుకుని 16 ml బ్లడ్ని 4 టెస్ట్ ట్యూబ్స్ ఉంటాయి. ఆ 4లో ఈక్వల్గా డివైడ్ చేసి 4 ml కింద వేస్తాం. సో వేసిన తర్వాత ఆ యాక్టివేటర్స్ అందులో యాక్టివేట్ అయ్యి అప్పుడు దాంట్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి రిలీజ్ అవుతాయి మన బ్లడ్లో. సో అప్పుడు ఆ బ్లడ్ని సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు కాన్సన్ట్రేటెడ్గా గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి కలెక్ట్ చేస్తాం. సో ఆ బాటిల్ని తీసుకుని ఇంజెక్ట్ చేస్తాం. సో గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ నథింగ్ బట్ జిఎఫ్సి. సో పిఆర్పి మీద కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది జిఎఫ్సి. సో ఈ పిఆర్పి కానీ జిఎఫ్సికి కానీ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే బాడీ అనేది సో న్యూగా ఏంటంటే QR678 అనేది ఉంటుంది. QR678 అంటే క్విక్ రెస్పాన్స్ 678. సో దాంట్లో ఏంటంటే ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. సో అదేమవుతుంది అంటే మన బాడీని మన బ్లడ్ నుంచి తీసుకోము, సెపరేట్గా ఎక్స్ట్రాక్ట్స్ బయట వైల్ వస్తుంది. సో దాన్ని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సో బెటర్గా మనకి ఎటుపక్క రియాక్ట్ అవ్వని కేసెస్లో సో జిఎఫ్సి కానీ పిఆర్పి కానీ జిఎఫ్సి కానీ ఎట్లకి రియాక్ట్ అవ్వని కేసెస్లో సడన్ హెయిర్ ఫాల్ అయిపోతున్న కేసెస్లో హెయిర్ ఫాల్ స్టాప్ చేయడానికి QR678 అని ఇస్తాం. సో QR678 సెషన్స్ వైజ్ తీసుకోవాల్సి వస్తుంది. QR678 అనేది కనీసం మినిమం ఆఫ్ 8 సెషన్స్ తీసుకుంటే అందులో ఏమవుతుంది అంటే ఫస్ట్ 2 సెషన్స్లో హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ స్లోగా ఏమవుతుంది అంటే స్లోగా బేబీ హెయిర్ అనేది గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఓవర్ 6 months పీరియడ్లో యూ విల్ ఫైండ్ మోర్ అమౌంట్ ఆఫ్ రీగ్రోత్ ఫ్రమ్ యువర్ ఫాలికల్స్. ఎక్కడైతే మన ఫాలికల్స్ అన్నీ కూడా థిన్గా అయిపోయినాయో, బేబీ హెయిర్ కింద ఉండి వీక్గా ఉండి గ్రో అవ్వట్లేదో అవన్నీ ఫాలికల్స్ కూడా గ్రో అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో బేసిక్గా డిఫరెన్స్ ఏంటంటే ఈ పిఆర్పి మీద ఎక్కువగా అడ్వాన్స్డ్ అనేది జిఎఫ్సి ఉంటుంది. జిఎఫ్సి ఈ రెండిట్లకి రెస్పాన్స్ అవ్వకపోతే అప్పుడు QR678కి వెళ్తాం.